హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే 12 నీడిల్ మిషన్ కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాము. ఈ మిషన్ మోడల్ వచ్చేసి 6G మోడల్. ఈ మిషన్ కి 12 నీడిల్స్ ఉంటాయి. దీనికి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మిషన్ కి 12 నీడిల్స్ అన్నాం కాబట్టి 12 థ్రెడ్స్ మనం ఈ విధంగా సెట్ చేసి ఉంచుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 12 థ్రెడ్స్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాము, ఆర్డర్ ఎలా అని చెప్పేసి. ఈ విధంగా అయితే కౌంటింగ్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా అయితే మనం కౌంట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏ థ్రెడ్కి ఎదురుగా అది హోల్ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ నీడిల్కి మనం థ్రెడ్ ఎక్కించుకునేలాగైతే దీనికి ఎదురుగానే హోల్ ఉంటుంది. సెకండ్ దానికి ఎక్కించుకునే పని అయితే దానికి ఎదురుగా ఇక్కడ హోల్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఫస్ట్ నీడిల్ ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఫస్ట్ నీడిల్కి ఎక్కించుకుంటున్నాం కదా, అక్కడ హోల్లో కూడా మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఒక థ్రెడ్ ఎక్కించి అయితే చూపిస్తాను. నేనైతే ఫస్ట్ నెంబర్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నీడిల్ ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో పెట్టేసుకొని థ్రెడ్ దానికి ఎదురుగానే పైన హోల్ ఉంటుంది, కనిపిస్తుంది కదా మీకు, నేను ఫింగర్తో చూపిస్తున్నాను. సో దాంట్లోకి ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎదురుగా మనకి క్లిప్స్ ఉన్నాయి కదా, లూజ్ టైట్ చేసుకునే దాని దగ్గర కూడా హోల్ ఉంటుంది. దాంట్లోంచి కూడా మనం థ్రెడ్ని అయితే అవతలకి తెచ్చుకోవాలి. బయటకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్లిప్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం కుట్టు లూజ్ కానీ టైట్ కానీ పడితే ఇక్కడ మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి అనమాట. ఇది ఇట్లా తిప్పుకుంటే మనం లూజ్ టైట్ చేసుకోవడము, ఇట్లా లెఫ్ట్కి తిప్పుకుంటే లూజ్ చేసుకోవడము. అది మీకు కుట్టు సరిగా పడకపోతే ఆ ప్రాసెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ దీనికి సపరేట్ ఇట్లా 2 ప్లేట్స్లో డివైడ్ అవుతాయి. దాని కింద మనం థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి థ్రెడ్ కరెక్ట్గా ఫిట్గా ఉంటేనే మనకి వర్క్ అనేది బాగా నీట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్లోంచి థ్రెడ్ని మనం అవతల వైపుకి తెచ్చుకోవాలి. సో అది ఎలా అంటే మనకి మామూలు నార్మల్ మిషన్కి నీడిల్ యూస్ చేస్తాం కదా, సో ఇదనమాట. సో ఈ విధంగా దీనికి థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ మనం ఒక ముడేసుకుందాము. ఈ పైప్లోంచి అవతల వైపుకి ఇట్లా పైన ఇలా లూజ్ చేసుకుంటా అంటే బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇటు సైడ్కి మనం థ్రెడ్ తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు థ్రెడ్ తెచ్చుకునే ప్రాసెస్లో ఇక్కడ పైన మళ్ళీ లూజ్ అయ్యి ఈ ప్లేట్స్ కింద నుంచి పోయిందేమో చూసుకోండి ఒకసారి. ఇట్లాగా థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు వర్క్ జరిగే అప్పుడు థ్రెడ్ ఉన్నా కూడా థ్రెడ్ కట్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి క్లియర్గా. ఈ విధంగా థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హుక్ క్లిప్ కనిపిస్తుంది కదా, మనము ఫస్ట్ ఎక్కించుకునేప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్న దాని వైపు లోపలికి థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే మీరు సెకండ్ ఎక్కించుకుంటున్నారు అనుకోండి, ఇటు సైడ్కి ఇట్లా అంటే ఇటు సైడ్ వస్తుంది, సెకండ్ది ఇక్కడ పెట్టుకోవాలి. అదే థర్డ్ది అయితే ఇటు సైడ్, ఫోర్త్ది అయితే ఇటు సైడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇటు సైడ్ పెట్టేసి నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఇది 2 ప్లేట్స్లో కనిపిస్తుంది కదా, మనం ఫస్ట్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అన్నప్పుడు ఇందులో ఎక్కించుకోవాలి, సెకండ్ది, థర్డ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ మీకు నెంబర్స్ కూడా మీకు అర్థం కాకపోతే క్లియర్గా ఉంటాయి. సో థ్రెడ్ని ఈ విధంగా ఇక్కడ దీని కింద ఒక హుక్ ఉంది, ఆ హుక్కి ఇటు సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇట్లా కిందకి తీసుకెళ్ళిపోతారు. అలా కాదు, అలా అయితే వర్క్ కూడా సరిగ్గా రాదు, నీట్ ఫినిషింగ్ ఉండదు. ఇక్కడ మనం ఇంకొక రౌండ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇంకో రౌండ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హుక్ కనిపిస్తుంది కదా, హుక్కి ఇలా పెట్టేసుకొని ఈ కింద క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ కింద ఇలా సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా థ్రెడ్ పెట్టినట్టు వర్క్ కూడా నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఇది ఎక్కించిన తర్వాత డైరెక్ట్గా ఈ హోల్లో పెట్టేస్తారేమో, అలా కాదు. ఇట్లా మనం ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ డైరెక్ట్గా కిందకి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా కడ్డీలాగా. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఫస్ట్ రైట్ సైడ్ బాగా గుర్తుంచుకోండి, రైట్ సైడ్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ కింద ఒక స్ప్రింగ్ లాగా అనిపిస్తుంది చూడండి, నేను వేలుతో చూపిస్తున్నాను కదా, ఆ స్ప్రింగ్లోకి థ్రెడ్ని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి థ్రెడ్ని తీసుకొచ్చాము, ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఇక్కడ దీనికి ఇట్లా మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, దీంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ని పైకి తెచ్చుకోవాలి. సో ఇలా తెచ్చుకొని మీరు కరెక్ట్గా అందులో పెట్టుంటే మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మూమెంట్ వస్తుంది కరెక్ట్గా పెడితే. మళ్ళీ తర్వాత మీరు ఫస్ట్ ఇందులో పెట్టేస్తారా మీ హోల్లో అని చెప్పాను కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఈ హోల్లోంచి ఇలా తీసుకొని కిందకి తీసుకొని రావాలి. సో ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా మనం థ్రెడ్ అయితే పెట్టేసినట్టు. నెక్స్ట్ ఈ హుక్ పక్కనే హోల్ కనిపిస్తుంది చూడండి మీకు, ఇక్కడ ఒక వైట్ది, అది ఫస్ట్ దానికి హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లోంచి థ్రెడ్ని కింద నుంచి ఇక్కడ మీకు ఒక కడ్డీ కనిపిస్తుంది చూడండి, ఇది కడ్డీ, ఆ కడ్డీకి కింద సైడ్ నుంచి థ్రెడ్ రావాలి, మనకి కింద ఉండాలి, ఇలా పైనుంచి కాకుండా ఇలా కింద నుంచి ఉండాలి. మనం ఇలా థ్రెడ్ లాగితే మూమెంట్ ఈ విధంగా ఉండాలి స్ప్రింగ్ది. సో అదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 1 to 12 నీడిల్స్ అన్నాం కాబట్టి 1 to 12 నెంబర్స్ కనిపిస్తున్నాయి, అంటే ఏ నెంబర్కి ఎదురుగా ఆ నెంబర్ థ్రెడ్ అయితే మనం ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ది ఎక్కించాం కాబట్టి ఫస్ట్ దాంట్లో థ్రెడ్ ఈ విధంగా బయటికి తీసుకోవాలి. సో ఇది మన లాస్ట్ స్టెప్ అనమాట, ఇంకా నీడిల్లో మనం థ్రెడ్ ఎక్కించేసుకోవడమే. నీడిల్లో థ్రెడ్ ఎక్కించేసుకొని మనకి థ్రెడ్ కదలకుండా ఉండడానికి ఇక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది కడ్డీ కనిపిస్తుంది కదా, దాంట్లో పెట్టేసుకోండి. ఇంకా మనం ఎక్కించిన థ్రెడ్ కదలకుండా నీట్గా ఉంటుంది. ఒకసారి పైనుంచి చూడండి ఏ విధంగా అయితే నేను థ్రెడ్ సెట్ చేశాను. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ వచ్చేసి ఫోర్త్, ఇది ఫోర్త్ అనుకునేవారు, అది కాదు, ఇది ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్, తర్వాత 6th, 7th, 8th, ఈ స్టెప్స్ ప్రకారం ఫాలో అయితే ఈజీగా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా స్ప్రింగ్స్ లాగా, ఇదేంటంటే మీకు కుట్టు లూజ్గా కానీ లేకపోతే టైట్గా కానీ పడుతుంటే, మీకు లూజ్ కుట్టు పడుతుందంటే ఇది టైట్ చేసుకోవడానికి, మనకి రైట్ సైడ్ తిప్పుకుంటే కుట్టు టైట్గా వస్తుంది. అదే మీకు టైట్గా కుట్టు పడి థ్రెడ్ రావట్లేదు, పద్దాకు కట్ అవుతుందంటే వీటి దగ్గర లూజ్ చేసుకోండి, లెఫ్ట్కి తిప్పితే లూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి చూసుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇక్కడ మాత్రం ఒక రౌండ్ ఇట్లా తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టేస్తారేమో, అలా పెట్టేస్తే ఏంటంటే మనకి థ్రెడ్ కట్ అవ్వకపోయినా కూడా కట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఒక రౌండ్ కాకుండా ఇంకో రౌండ్ కూడా తిప్పుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి థ్రెడ్, అప్పుడే వర్క్ అయితే నీట్గా వస్తుంది. సో వీడియో చూసారు కదా, థ్రెడ్ ఎక్కించుకునే ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈజీగా థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ అలాగే మేము పెట్టే వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, చిన్న చిన్న డౌట్స్ సర్వీస్కి సంబంధించి అలాంటివి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.